ఎజ్రా 6. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెతకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బాతానా అను పురములో ఒక గ్రంథం దొరికెను. దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనపడెను. రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతను యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది. బలులు అర్పింపతగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను. దాని పునాదులు గట్టిగా వేయబడవలెను. దాని నిడిమి 60 మూరలు, దాని వెడల్పు 60 మూరలు ఉండవలెను. 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను, 1 వరుస కొత్త మ్రాణుల చేతను కట్టింపబడవలెను. దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములో ఉన్న ఆలయంలో నుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసుకుని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములను తిరిగి అప్పగింపబడి యెరూషలేములో ఉన్న మందిరమునకు తేబడి దేవుని మందిరంలో వాటి స్థలమందు పెట్టబడవలెను. కావున రాజైన దర్యావేషు ఇలాగూ సెలవిచ్చెను. నది అవతల అధికారి అయిన తత్తనై అను నీవును, షతర్బోజ్నై అను నీవును, నది అవతల మీతో కూడా ఉన్న అపర్సేకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వాని అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. మరియు దేవుని మందిరమును కట్టించున్నట్లుగా యూదుల యొక్క పెద్దలకును మీరు చేయవలసిన సహాయం గూర్చి మేము నిర్ణయించినదేమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాని ఇయ్యవలెను. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడెలే గాని, గొర్రె పొట్టేళ్లే గాని, గొర్రె పిల్లలే కాని, గోధుమలే కాని, ఉప్పే గాని, ద్రాక్షరసమే కాని, నూనెయే కాని యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయ నిమిత్తమై వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతిదినమును తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరిచినడలా వాని ఇంటి వెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి దాని మీద వాడు ఉరి తీయింపబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంట రాసి వేయబడును. ఏ రాజులే గాని, ఏ జనులే గాని ఏ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపచేయుటకై చెయ్యి చాపినడలా తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞను ఇచ్చితిని. మరియు అది అతి వేగముగా జరగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. అప్పుడు నది అవతల అధికారి అయిన తత్తెనయును షతర్బోజ్నయును వారి పక్షమున ఉన్న వారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఆ ప్రకారము ఇజ్రాయేళ్ల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరెషు, దర్యావేషు, అర్తహషస్తై అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి వేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అప్పుడు ఇజ్రాయేలు యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల పొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరం ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రె పిల్లలను ఇజ్రాయేల్ వారందరికీ పాప పరిహారార్థ బలిగా ఇజ్రాయేల్ గోత్రములు లెక్క చొప్పున 12 మేకపోతులను అర్పించిరి. మరియు వారు యెరూషలేములో ఉన్న దేవుని సేవ జరిగించుటకై మోషే యొక్క గ్రంథంను రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను, వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించిరి. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14 దినమున పాస్కా పండుగ ఆచరించిరి. యాజకులు లేవీయులను తమ్మును తాము
పవిత్రపరచుకొని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకు తన బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పాస్గా పశువును వధించిరి. కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇజ్రాయిల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకపరచుకొనిన వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందంతో ఆచరించిరి. ఏలైనగా ఇజ్రాయిల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అషూరు రాజు హృదయము వారి వైపు తిప్పి వారిని సంతోషింపచేసెను.